ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గురుకులాల్లో విద్యార్థుల మృతి ఆందోళన కలిగిస్తోంది. యాదాద్రి జిల్లా భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థి చనిపోయాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో ఉంటే కూడా దాదాపు 3 రోజులుగా తల్లిదండ్రులకు సమాచారం అందించకుండా హాస్టల్ యాజమాన్యం అంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 11వ తారీఖున ఘటన జరిగినప్పుడు కూడా తల్లిదండ్రులకు 2 రోజులు ఆలస్యంగా తెలపడం జరిగింది. దీంతో హుటాహుటిన తల్లిదండ్రులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి చేరుకుని తమ బిడ్డలను చూసి కన్నీరు మున్నీరుగా పిలిపించారు. దాదాపు 24 మందికి ఫుడ్ పాయిజన్ కాగా అందులో 5గురికి తీవ్రంగా అస్వస్థతకు గురైండు. 5గురు కూడా తీవ్రంగా విషం ఉండడంతో వారందరినీ కూడా అప్పటికప్పుడు తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందజేసి అప్పటికి కూడా నయం కాకపోతే రెయిన్బో ఆసుపత్రిలో వారందరినీ కూడా చేర్పించడం జరిగింది. 5 రోజులుగా మృత్యుతో పోరాడి ప్రశాంత్ అయినటువంటి 6వ తరగతి చదువుతున్నటువంటి 12 సంవత్సరాల విద్యార్థి నిన్న మృతి చెందడం జరిగింది. దీంతో వాళ్ళ సొంత గ్రామైనటువంటి పోచంపల్లి మండలం దిద్లపల్లి గ్రామంలో విషాదాలు అలుముకున్నాయి. వాళ్ళ తోటి స్నేహితులు కూడా పూర్తిగా విషాదంలో మునిగిపోవడం జరిగింది. అయితే హాస్టల్ సంబంధించి వార్డెన్ అందుబాటులో ఉండకపోవడం, హాస్టల్ సంబంధించినటువంటి ఆ వంట మాస్టర్ గాని ఇతర సిబ్బంది కూడా హాస్టల్లో ఉండకపోవడం, ప్రైవేటు వ్యక్తుల్ని అక్కడ వాళ్ళు ఉంచడంతో ఈ ఘటన జరిగిందని కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఏ రోజు కూడా పర్యవేక్షణ లేదు. విద్యార్థులకు ఏదైనా అస్వస్థ గురైతే కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ ఏ రోజు కూడా తీసుకొచ్చి చూపించలేదని కూడా విద్యార్థులు వాపోతా ఉన్నారు. గురుకుల పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరూ కూడా ఇదే రకంగా వాపోతా ఉన్నారు. చాలా సార్లు ఫుడ్ పాయిజన్ అయింది, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు తమ తోటి విద్యార్థి మరణానికి మరణం చెందడం జరిగింది. ఇదంతా కూడా హాస్టల్ సిబ్బంది నిర్వాహకంతో ఇదంతా జరిగిందని కూడా విద్యార్థులు ఘోరణ పిలిపిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసిన అనంతరం మరికొద్ది సేపట్లో వారి స్వగ్రామైనటువంటి దిగ్బల్పల్లి గ్రామానికి తీసుకొచ్చి అక్కడ అంత్యక్రియలు జరిగేలాగా ఏర్పాట్లను కూడా జరుగుతా ఉన్నాయి. అయితే ఇదే గ్రామానికి పోలీసులు వచ్చి వారి చుట్టాలను వారి బంధువులను కూడా బెదిరిస్తున్నట్టుగా కూడా అడగటం వంటి ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం పైన చెప్పకుండా ఇదంతా కూడా వేరే రకంగా చెప్పాలని కూడా వేరే రకంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేస్తున్నారని కూడా ఈ ప్రశాంత్ సంబంధించినటువంటి బంధువులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆరోపిస్తా ఉన్నారు. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి హాస్టల్లో కూడా 3rd పర్సన్ కమిటీ ఉండేది. అక్కడ ప్రతి నిత్యం కూడా ఒక నర్సు అందుబాటులో ఉండేది. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి కూడా వారానికి ఒకసారి చెకప్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీలన్నీ కూడా పూర్తిగా యాక్టివ్ గా ఉండి విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా వెంటనే చర్యలు తీసుకునే వాళ్ళు. ఇక ఆహారం సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తిగా ఏజెన్సీలకు ఒప్పజెప్పకుండా ప్రభుత్వ సిబ్బందిని అక్కడ పూర్తిగా నియమించి అనుక్షణం పర్యవేక్షణ చేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి అది విద్యార్థులకు స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని వడ్డించేవారు. కానీ గత 4 నెలలుగా హాస్టల్ అంటే సమస్యలు కూరుకుపోయాయి. ఈ వంట సంబంధించి అదేవిధంగా ఫుడ్ సంబంధించి కూడా ఎవరు కూడా పట్టించుకునే వారు లేకపోవడంతో పురుగుల అన్నం పెట్టడంతో పాటు బల్లులు గడ్డ అన్నం అదేవిధంగా అశుభ్రమైనటువంటి అన్నం పెడుతున్నారని కూడా విద్యార్థులు ఆరోపిస్తా ఉన్నారు. విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ హత్య అంటూ తల్లిదండ్రులు అదేవిధంగా పలు ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ధర్నా కార్యక్రమాలకు ఇప్పటికే పిలుపునడం జరిగింది. మరికొద్ది సేపట్లో భువనగిరిలోని ఎస్టీ గురుకుల హాస్టల్ సంబంధించినటువంటి దానికాడ కూడా డెడ్ బాడీని తీసుకొచ్చి నిరసన కార్యక్రమం చేసి ఆ తర్వాత సొంత గ్రామాన్ని తరలించి ఈ అంత్యక్రియలు చేస్తామని కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. దాదాపు 20 లక్షల వరకు కూడా ఎక్స్రే చెల్లించడంతో పాటు ప్రశాంత్ తల్లిదండ్రులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ తో కూడా పర్యవేక్షణ పెంచాలి, క్షేత్రస్థాయిలో సిబ్బందిని పెంచాలి, క్షేత్రస్థాయిలో పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని అందించేలాగా కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా ప్రస్తుతం డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే జరిగింది. ఇదే భువనగిరిలో 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ విచారణ తేలలేదు. ఆ విచారణ సంబంధించి ఇప్పటివరకు బాధ్యులను అరెస్ట్ చేయలేదు. సూర్యాపేట ఎస్టీ గ్రూపుల పాఠశాలలో కూడా మరొక విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది కానీ అది కొత్త వరకు వెళ్ళలేదు. ఎవరిపైనా కూడా చర్యలు తీసుకోలేదు. వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు చనిపోవడం అనేది సర్వత్రా కూడా ఆందోళన కలిగిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉన్నారు. ప్రభుత్వ హాస్టల్స్ అంటేనే భయపడతా ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి ఘటన 6వ తరగతిలోనే ఒక చిన్న పసిమొక్క ప్రాణంలోనే ఈ ప్రాణం కోల్పోయింది. ఇదంతా కూడా ప్రభుత్వ హత్య అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరొకసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా హాస్టల్ వార్డెన్లు ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.